చాతకాని ముఖ్యమంత్రివి నువ్వు అనుకుంటా హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. ఇంకోసారి అయితే ప్రజలు చెప్పేంత వరకు కొడతామన్నారు అనుకొని హరీష్ రావు గారు చెప్పడం జరిగింది. మరి గిన్ని బూతులు, ఇటు రైతు బంధు, రైతు రుణమాఫీ, ప్రజల ఆస్తి నష్టాలు, వరదల నష్టాలు ఇన్ని జరుగుతూ ఉన్న ఈ యొక్క అన్నీ కలిసి పాపం పడి చచ్చిపోతారు మీరంతా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పురుగులు పడి చచ్చిపోతారు. దరిద్రం మొత్తం చుట్టుకుంటుంది. ప్రజల యొక్క ఆర్తనాదాలను, ప్రజల యొక్క ప్రాణాల ఆర్తనాదాలను, ప్రజలు చనిపోతూ ఉన్నా కూడా కాంగ్రెస్ అని కూడా చనిపోతూ ఉన్నారు. ఆ యొక్క పాపం తగిలి సర్వనాశనమైపోతారని ప్రజలు ఉసురు పెడతా ఉన్నారు. ప్రజలకు ఒక పూట అన్నం పెట్టడానికి కూడా చేతనైతే మీకు ఒక్క పూట అన్నం మరి ఇచ్చే వాళ్ళను కూడా మనం దగ్గర చేర్చుకుని వారికి సహాయపడే ప్రయత్నం చేయాలి కదా. ఓకే, అది వదిలేద్దాం. ఇంకోటి చూసుకుంటే ఇడ చూడండి, రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు ఖమ్మం కంటే ఏపీలోనే ఎక్కువ నష్టం. నాకు తెలుసు నువ్వు ఏపీనే బాగా ప్రేమిస్తావని, రేవంత్ రెడ్డి నిత్య ఆరాధ్యుడు అని, రేవంత్ రెడ్డి హారితిన పుణ్యక్షేత్రుడు అని నాకు ఎప్పుడో తెలుసు. చంద్రబాబునే నువ్వు రోజు కొలుస్తావని నాకు తెలుసు. తెలంగాణ ప్రజలతో నీకు సంబంధం లేదు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రులతో నీకు సంబంధం లేదు, తెలంగాణ రాష్ట్ర మంత్రులతో నీకు సంబంధం లేదు, ప్రజలు చనిపోతూ ఉండేవాళ్ళు నీకు సంబంధం లేదు. రాష్ట్రంలో ఖమ్మం అట్టుడికి పోతూ ఉంటే ప్రాణాలతో ఎట్లా బ్రతకాలి, ఏ విధంగా తినడానికి తిండి సంపాదించుకోవాలని బాధపడతా ఉంటే చాతకాని దరిద్రులు లెక్క ఖమ్మం కంటే ఏపీలోనే ఎక్కువ నష్టమట. ఎవరు నువ్వు ఇంతకి అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నిన్ను ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎవరు ఇంతకి నువ్వు అనుకుంటా. ఇక చూడు, పోల్చి చూస్తే మీకే తెలుస్తుంది. అక్కడ సీఎంకు అనుభవం ఉంది, అందుకే అప్రమత్తంగా ఉన్నారు. 30వ తేదీ నుండి నేను అలర్ట్గానే ఉన్నా. అశ్విని కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. అన్ని జిల్లాలో హైడ్రా కలెక్టర్లకే బాధ్యతలు. సీఎం రేవంత్ రెడ్డి. ఎవరైనా సన్నాసోడు వరదలు వస్తూ ఉన్నాయి, చనిపోతూ ఉన్నారు. మరి ఇక్కడ హైడ్రా గురించి మాట్లాడే దరిద్రుని యాన చూసిల్లా, చూడండి. పక్క రాష్ట్ర సీఎం అట, అనుభవం ఉందట, ఆయనకు ముందటి నుంచే తెలుసట. మరి నీకు అనుభవం లేనప్పటికీ నువ్వు సీఎంగా ఎందుకున్నావు? ఊసిపో, నువ్వు మాకొద్దు, నువ్వు వద్దు, తెలంగాణ రాష్ట్రానికి పట్టిన దరిద్రుడివి, షరీవి అనుకుంటూ ప్రజలు తిడతా ఉన్నారు. నువ్వు పరిపాలన దిగి ఆ టీఆర్ఎస్ వాళ్ళకి పరిపాలన ఇచ్చాయని ఒక యువతి గొంతు చించుకొని ఉర్రడం జరిగింది. మరి ఈడ చూస్తేనే మా ఆయన గురించి ఆయనే చెప్పుగా ఉన్నాడు. చంద్రబాబుకున్నంత ఓపిక, చంద్రబాబుకున్నంత అనుభవం నాకు లేదని ఆయన నోటితో ఆయన చెప్తా ఉన్నాడు. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చనిపోయింది ప్రజలారా, కాంగ్రెస్ ప్రభుత్వం దివాళా తీసింది ప్రజలారా. కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు, ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ముఖ్యమంత్రి వీళ్ళందరూ పరారీ అయ్యారు. తెలంగాణ రాష్ట్రం గురించి, తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి వీళ్ళు పట్టించుకోవడం లేదు. ఏపీలో బాగా నష్టం జరిగిందట. రేపు విరాళం కూడా ఇస్తాడు. ఇదే నాకు తెలుసు, అది విరాళం కూడా ఇస్తాడు. గిడ చూడండి, బీజేపీ స్లీపింగ్ మోడ్. బీజేపీ కాంగ్రెస్ అన్నదమ్ములని ఎప్పుడో తెలుసు. ఒక్కడు ఇరవాలి మీకు. తెలంగాణ మనిషికి గుండె ఎలాగో తెలంగాణకి మన వాతం అనేది మనకు కావాలి, మన వాళ్ళు అనేది మనం పరిపాలించుకోవాలి. ఎవరో వచ్చి కాంగ్రెస్ వాళ్ళు నిలబెడితే ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఆదుకొని మనుషులు ఉన్నారు. ప్రజలు అన్నం లేక ఏడుస్తూ ఉంటే మన ముఖ్యమంత్రి ఫుట్బాల్ కప్పుకు పోయింది. అయ్యా ఫుట్బాల్ కప్పుకు గిడ చూడండి, ఫుట్బాల్ టోర్నీ ఓపెనింగ్కి సెరమనీలో రేవంత్, సీఎం రేవంత్. ఇది ప్రజలారా, మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. ఏ పొంగిలేటి రాడు, ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాడు, ఏ వెంకటరెడ్డి కోమటిరెడ్డి రాడు, ఏ భట్టి విక్రమార్కు రాడు, ఏ రేవంత్ రెడ్డి రాడు, రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు రాడు. మిమ్మల్ని మీరే కాపాడుకోవాలి. అవసరమైతే మీ హెల్పే కోరేటట్టు ఉన్నారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఒకడేమో కాళ్ళకు దెబ్బ తగ్గించుకొని బాగా కట్లు కట్టించుకుంటూ ఉంటాడు, మరొకరేమో ఫీఫా కప్ ఓపెనింగ్కి పోతాడు ఫుట్బాల్ కప్కి, మరొకరేమో మాకు హెలికాప్టర్లు కరువు అయినాయి అనుకుంటా అంటాడు, మరొకరేమో హెలికాప్టర్లో ఎప్పుడు ఫోటోలు దిగినట్టుగా సెల్ఫీలు కొడతా ఉన్నారు. ఇటువంటి దరిద్రమైన పాలన, దరిద్రమైన మనుషులు మనం చూస్తూ ఉన్నాం.
ఇకనైనా ప్రజలు మేలుకోవాలి. ఇక ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ గెలిపిస్తారా అనుకొని ప్రజలు చెప్తా ఉన్నారు. చూద్దాం. రాష్ట్రంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నా యొక్క మనవి.